నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, సర్వోన్నతమైన స్థలములో నివసించువాడా, కెరూబుల మధ్య శరాబుల మధ్య ఆసీనుడైన మా దేవా, సమస్తమును బాగు చేయు దేవా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని దూతల చేత కొనియాడబడుచున్న మా ప్రియమైన తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమును బట్టి స్తోత్రములు. అపరాధముల చేత పాపముల చేత మేము చనిపోయినప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించి వెదకి రక్షించినందుకై వందనములు. రక్షించబడిన నాటి నుండి నేటి వరకు మమ్మల్ని కాపాడుచు భద్రపరుస్తూ అవసరములన్నీ తీరుస్తున్నందుకై వందనములు, స్తోత్రములు. సార్వత్రిక సంఘముతో సకల పరిశుద్ధులతో అక్టోబర్ మాసములో 2వ పునరుద్ధాన దినములో మేము సమాజముగా కూడుకునే ఆధిక్యత మాకు ఇచ్చినందుకై వందనములు. మీ సన్నిధికి వచ్చిన మీ ప్రజలైన వారిని బట్టి స్తోత్రం. రాగలిగిన వారిని సకాలములో నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంతవరకు పార్టీలో మీరు చేసిన సహాయమును బట్టి వందనములు తండ్రి. ఆరాధన వర్తమానము కొరకై మీరు మమ్మల్ని సిద్ధము చేయము. దేవుడు ఆత్మ కనుకను ఆయనను ఆరాధించువాడు, ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. కనుక ఆరాధన కొరగిన తలంపులు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. దాసుడు నన్ను జ్ఞాపకం చేసుకునము. మీ శిలువ వెనుక దాచి మీ శిలువ రక్తములోనే కప్పి వాడుకునము. మాకు కాదు యెహోవా, మాకు కాదు. మీ ధర్మశాస్త్రములో నుండి ఆశ్చర్యమైన సంగతులు గ్రహించినట్లుగా మా కన్నులు తెరువు. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఎవరు కనబడలేదు. కనుక మా ప్రభువుని దర్శించుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించే శక్తి మాకు దయచేయము. దృశ్యమైన అదృశ్యమైన చీకటి శక్తులు బంధిస్తూ ఉన్నారు. వారి వారి అక్కరల కొలది వాక్యమును విరిచి పంచిపెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. శత్రువుకు స్థానము లేకుండా చేయి. ఆరాధన కొరైన సిద్ధపాటు మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నలభై 48వ దావీదు కీర్తనలు చదవండి. 14వ వచనము. ఈ దేవుడు సదాకాలము దేవుడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. మనము ఆరాధిస్తున్న దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఒక కాలమునకు పరిమితమైన దేవుడు కాదు. ఒక కాలమునకు పరిమితమైన దేవుడు అయితే యూదుల కాలంలోనే ఉండాలి. ఒక కాలమునకు పరిమితమైన దేవుడు అయితే అబ్రహాము కాలములోనే ఉండాలి. ఒక కాలమునకు పరిమితమైన దేవుడు అయితే దావీదు కాలములోనే ఉండాలి. ఒక కాలమునకే పరిమితమైన దేవుడు అయితే పరిసయ్యులు శాస్త్రుల కాలములోనే ఉండాలి. కానీ ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఎటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాము అనగా సదాకాలము ఉండే దేవుడు. సదాకాలము ఉండే దేవుడు ఏం చేస్తాడు? మరణం వరకు నడిపిస్తాడు. ఆయన మరణం వరకు భూలోకములో ఎంతకాలము జీవిస్తామో అంతకాలం అంతయు, అంతేకాక మరణం వరకు కూడా నడిపించే దేవుడు. ఏ సందర్భములు మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు? 9వ వచనం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ఆలయములో ఏ ఆలయం ఇది?
48వ అధ్యాయము మొదటి వచనం. ఆయన పరిశుద్ధ పర్వతమందు గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. చాలా. ఆయన ఆలయము దేవుని పట్టణము, దేవుని పరిశుద్ధ స్థలము, పరిశుద్ధులు కూడుకునే స్థలము, పరిశుద్ధులు దేవుని సమాజంలోనికి వచ్చే స్థలము. ఈ స్థలములో ఆయన కృపను ధ్యానిస్తూ వచ్చినాం. ఎందుకు దేవుని ఆలయములో ఆయన కృపను ధ్యానిస్తూ ఉన్నామంటే, ఈ దేవుడు సదాకాలము దేవుడే ఉన్నాడు కనుక ధ్యానిస్తూ ఉన్నాం. సదాకాలము ఉండే దేవుడు. ఈ సదాకాలము ఉండే దేవుడు ఏమంటూ ఉన్నాడు? రండి, దావీదు కీర్తనలు 71వ అధ్యాయము. దావీదు కీర్తనలు 71వ అధ్యాయము 6వ వచనము. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడము నీవే. నేను నిన్ను గూర్చి స్తుతిగానము చేయుదును. చాలమా. ఎక్కడ నుండి ఎంతవరకు నడిపించే దేవుడైనా ఈ సదాకాలము ఉండే దేవుడు, పరిశుద్ధ గ్రంథములోని దేవుడు. ఈ దేవుడు ఎంతవరకు, ఎక్కడ నుండి ఎంతవరకు నడిపించే దేవుడు అనగా, గర్భవాసినైనది మొదలుకొని తల్లి గర్భములో ఉన్నప్పటి నుండే, తల్లి గర్భములో పిండముగా రూపింపక మునిపే, తల్లి గర్భములో పిండముగా రూపింపక మునుపు నుండి మరణం వరకు నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఈ దేవుడిని మనం ఆరాధించాలి. ఈ మాటలోనే దేవుని గొప్పతనము దాగి ఉంటుంది. ఎటువంటి గొప్ప దేవుడైనా అంటే, గర్భవాసినైనది మొదలుకొని మరణము వరకు సదాకాలము నడిపించే దేవుడు. అందుకు ప్రభువుని ఆరాధించాలి. అనేక పర్యాయములు ఎందుకు ప్రభువుని ఆరాధిస్తామో తెలియదు, ఏ సందర్భములో ఆరాధిస్తామో తెలియదు, తెలియకనే ఆరాధిస్తూ ఉంటాం. ఇక్కడ భక్తుడైన కీర్తనకారుడు అంటున్నాడు, గర్భవాసినైనది మొదలుకొని, తల్లి గర్భములోనే సుమారుగా 10 మాసములు పిండముగా ఉంటాం, లేదా 9 మాసములు ఉంటాం. కొంతమంది అనారోగ్య సమస్యల వలన 7 మాసములకు బయటపడతారు, నెల తక్కువ వాళ్ళు అంటారు వారు. కాబట్టి 10 మాసములు. తర్వాత భూలోకములో సుమారుగా వాక్య ప్రకారమే అయితే నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములు. అది కూడా ఆయాసము దుఃఖమే. 90వ కీర్తన రాయబడి అన్నమాట. అంటే గర్భములో పిండముగా ఉన్నప్పటి నుండి 70-80 సంవత్సరముల వరకు సదాకాలము నడిపించే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. సదాకాలము మరణం వరకు నడిపించే దేవుడు. ఈ దేవుణ్ణి మనం ఆరాధించేదాని కొరకాయ ఆయన ఆలయంలోనికి సమకూర్చబడుతూ వచ్చాం. అందుకనే భక్తుడైన యెషయా ఇంకో మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు. రండి చూద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. యెషయా గ్రంథము, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడు నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకుని వాడు నేనే, నేనే చేసి ఉన్నాను, సంక పెట్టుకుని వాడు నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడు నేనే. చూడండి ఎంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాము. ఎంత గొప్ప దేవుడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడైనా ముదిమి వచ్చు వరకు ఎలా ఎత్తుకుంటున్నాడు? తల వెంట్రుకలు నెరయ వరకు ఎత్తుకునివాడు, సంక పెట్టుకునివాడు, ఎత్తుకొనుచు రక్షించువాడు నేనే. ఎంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించేదాని కొరకు వస్తూ ఉన్నాము. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుణ్ణి ఆరాధించడానికి కొరకై వేగరమే త్వరపడి రావాలి. ఎలా రావాలి? మా ఇక్కడే ఉన్నారా? ఇంకా ఎక్కడైనా ఉన్నారా? ఇక్కడే ఉండండి, అట్లా అటు ఇటు వెళ్ళొద్దు. ముదిమోచ్చు వరకు, తల వెంట్రుకలు నెరిసే వరకు ఎత్తుకునే దేవుణ్ణి ఆరాధించేదాని కొరకు
ఎలా రావాలి? వేగముగా రావాలి, ఆలస్యంగా రాకూడదు మందిరానికి. వేగముగా రావటం అంటే ఏంటి? ఈ దేవుడు ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడు, మంచి వృద్ధాప్యములో కూడా ఎత్తుకుంటాడంట ఆయన. ఎంత మంచి దేవుడు అండి దేవుడు. ఈ దేవుడిని మనము ఎక్కడా చూసి ఉన్నాం, బహుశా ఈ దేవుణ్ణి పరిశుద్ధ గ్రంథములను చూస్తూ ఉన్నాం. ఇతర ఏ మత గ్రంథాలలో ఈ దేవుడిని చూసి ఉండము. ఏ దేవుడైనా ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుణ్ణి కేవలము పరిశుద్ధ గ్రంథములు మాత్రమే మనము చూడగలము. ఇంకా ఈ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు రండి. ఈ దేవుడు మొట్టమొదటిగా ప్రేమ కలిగిన దేవుడు. ఈ దేవుడు ముదిమి వచ్చు వరకు దేవుడు, సదాకాలము నడిపించే దేవుడు. ఈ దేవుడిని ఆరాధించేదాని కొరకై సమాజంలో వస్తూ ఉన్నాము. ఈ దేవుడు మొట్టమొదటి ఈ దేవుడిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఈ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, గాడ్ ఆఫ్ లవ్. రెండు చూద్దాం. మొట్టమొదటిగా 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. సంతోషించుడి, ప్రేమ సమాధానములు కర్తయగు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. చాలు. మొట్టమొదట ప్రేమ కలిగిన దేవుడు ఈ దేవుడు. ఎటువంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు ఇర్మియా భక్తుడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో రండి చూద్దాం, మాట చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలా. మొట్టమొదట ఈ దేవుడు మరణం వరకు నడిపించే దేవుడు, గర్భవాసినైనది మొదలుకొని ముదిమూర్చు వరకు ఎత్తుకునే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఈ ప్రేమ కలిగిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అందుకు ప్రభువుని ఆరాధించాలి. ప్రభువుని ఆరాధించాలి అంటే ఇది శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు కనుక ఆరాధించాలి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక మన ఎడల కృప చూపిస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమది, కొంతకాలం ఉండే ప్రేమ కాదు. ఇది తాత్కాలికమైన ప్రేమ కాదు. భూలోకములో భార్య భర్తలు తాత్కాలికమైన ప్రేమ కలిగి ఉంచారు. భూలోకములో తల్లి తండ్రి బిడ్డలను కొంతకాలం మాత్రం ప్రేమించగలరు. భూలోకములో కుమారులు కుమార్తెలు వారి వారి తల్లిదండ్రులను కొంతకాలం మటుకే ప్రేమించగలరు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. అందుకు ఆరాధించాలి. అనేక పర్యాయములు ఈ దేవుడిని ఎందుకు ఆరాధిస్తున్నామో తెలియదు. ఈ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఈ ప్రేమ కలిగిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఉదాహరణ జ్ఞాపకం చేస్తూ ఉంటే భూలోకములో మానవుని ప్రేమ ఎంతవరకు అంటే ఒక మానవునితో ఒక మానవునికి అవసరం ఉన్నంత వరకే ఈ ప్రేమ. ఉదాహరణ జ్ఞాపకం చేస్తే కొద్దిగా ధనం అవసరమైందనుకోండి, ఆ ధనం యొక్క అవసరత తీరేదాకా ప్రేమిస్తారు, తర్వాత ఆ మనిషిని ప్రేమించరు. ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, అవసరమైతేనే ఒక వ్యక్తి ప్రేమించగలడు. అవసరం లేకపోతే ఆ వ్యక్తితో నాకెందుకంట, ఆ వ్యక్తి నాకెందుకులే అనుకుంటూ ఉంటారు. ఇది మానవ నైజం. మానవ నైజమునకు భిన్నముగా ఉండేదే దేవుని లక్షణము. మానవ నైజమునకు పూర్తిగా భిన్నముగా ఉండేది దేవుని లక్ష్యము. కాబట్టి ఆయన దేవుడే ఉన్నాడు. మానవుడేమో తాత్కాలికముగా స్వార్థపూరితమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉంటాడు. దేవుడేమో శాశ్వతమైన ప్రేమతో సదాకాలము ప్రేమిస్తూ ఉంటాడు. ఈ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చినాడు. ఈ ప్రేమ కలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు
సమాధిని జయించి శిలువ శ్రమను సహించి అపహసించబడి హేళన చేయబడి ఎగతాళి చేయబడి నీ కొరకు నా కొరకు శిలువలో రక్తము కారుస్తూ వచ్చినాడు. ఈ ప్రేమ కలిగిన దేవుడు మన పాపములన్నీ శిలువ మీద భరిస్తూ వచ్చినాడు. వదకు తేవబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఎలాగ మౌనముగా ఉంటుందో అతడు నోరు తెరవలేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. అతడు నోరు తెరవలేదు, మౌనముగా ఉన్నాడు. వదకు తేబడి గొర్రెపిల్ల బొచ్చు కొత్తిరించే సమయంలో ఎలాగ మౌనముగా ఉంటుందో తను వదకు తేబడి గొర్రె పిల్లవలే నీ కొరకు నా కొరకు శిలువలో మౌనం మోహిస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక మన పాపము నిమిత్తమై శిలువలో మౌనముగా ఉంటూ వచ్చినాడు. ఎవరేమన్నా భరిస్తూ వచ్చాడు. ఒక మాట అంటేనే మనం భరించలేము. ఎవరైనా ఒక మనిషి ఒక మాట అంటే మనం భరించలేము. కానీ యూదులు రాజా నీవేనా దేవుడివి అందరు ఎగతాళి చేస్తున్నాడు. పరిసయ్యులు ఉన్నారు, అక్కడ శాస్త్రులు ఉన్నారు, అందరి ఎదుట శిలువకు వేలాలు పడతా ఉంది ప్రభు శరీరము. అయినప్పటికీ మౌనముగా భరిస్తూ ఉన్నాడు. యూదుల రాజు నీవేనా అని ప్రశ్నిస్తూ వచ్చాడు. కానీ ఏం మాట్లాడదు ఆయన, మౌనంగా ఉన్నాడు. శిలువలో దొంగ కూడా ఎగతాళి చేస్తూ ఉన్నాడు. నిన్ను నీవే రక్షించుకొని నన్ను కూడా రక్షించమంటూ ఉన్నాడు. ఆ శిలువ కార్యమును గొల్గొతా కొండ మీద మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మౌనము వహిస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే ఆయన ప్రేమను బట్టి ఆయన మనం ప్రేమించాడు కనుక మనము నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు కనుక మనం పాపములో ఉండి చనిపోవటం ఆయనకి ఇష్టము లేదు కనుక మన ప్రభువు యేసుక్రీస్తు వారు శిలువలో శ్రమలు అనుభవిస్తూ వచ్చారు. అనగా ఈ ప్రేమ కలిగిన దేవుడు మన కొరకు తన ప్రాణమును బలిగా అర్పిస్తూ వచ్చాడు. రెండో విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటే ఈ ప్రేమ కలిగిన దేవుడు సమాధానకర్తని దేవుడిగా ఉన్నాడు. అదే వచనంలో ఉంటుంది ఆ మాట కూడా. రండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. సమాధానకములకు కర్తకు దేవుడు మీకు తోడై ఉండును. మొట్టమొదటేమో ప్రేమ కలిగిన దేవుడు అన్నాము. రెండవది సమాధానములకు కర్త అయిన దేవుడు అనగా గాడ్ ఆఫ్ పీస్ లేదా పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానము. ఈ సమాధానకర్త దేవుడిని మనం ఆరాధించేదాని కొరకే వస్తూ ఉన్నాం. దేవుడితో మనకు సమాధానము లేదు. దేవుడితో మనకు పాపమును బట్టి ఆజ్ఞ అతిక్రమించి పాపము చేయటం ద్వారా దేవుడితో మనకు సమాధానము తెగిపోతూ వచ్చింది. చూద్దామా రండి. అందుకని యెషయా భక్తులు అంటూ ఉన్నారు. యెషయా ఏమంటున్నాడు? దేవునికి మనకి మన పాపము అడ్డుగోడగా ఉందంట. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనం. మీకు మరుగుపరచెను, ఆలకింపకున్నాడు. మీ చేతులు అబద్ధములు ఆడుచున్నవి. 1వ వచనం కింద భాగం. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినాయి. దేవునికి మనకి దోషాలు అడ్డం వచ్చేసినాయి. దేవునికి మనకి పాపములు ఇక్కడ రాస్తా వచ్చినాడు. ఏమని? అబద్ధములు ఆడుచున్నవి, కీడును బట్టి మాట్లాడుచున్నవి, అపవిత్రపరచబడి ఉన్నవి. మన జీవితం ఎటువంటి జీవితం ఇది? అపవిత్రపరచబడిన జీవితము. ఎటువంటి జీవితం ఇది? అబద్ధములాడే జీవితము. ఎటువంటి జీవితం ఇది? కీడును బట్టి మాట్లాడే జీవితం. ఈ జీవితము ద్వారా దేవునికి మనకి మన దోషములు అడ్డముగా ఉన్నాయి. దేవునికి మనకి దోషములు అడ్డముగా ఉన్నప్పుడు ఈ సమాధానకర్త దేవుడు ఆ దోషములన్నీ సిలువలో భరిస్తూ ఉన్నాడు. ఆ దోషములన్నీ సిలువలో సహిస్తూ ఉన్నాడు. చూద్దామా రండి. రోమా పత్రిక 5వ అధ్యాయము. ఈ దోషమును బట్టి ఈ పాపమును బట్టి మనము
ఎలా ఉంటూ ఉన్నాము? దేవునికి శత్రువులు అవుతూ ఉన్నాము. రండి రోమా పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. శత్రువులమై ఉండగా దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై మన ప్రభువు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవుని యందు అతిశయపడుచున్నాము, సమాధాన స్థితి పొంది ఉన్నాము. సమాధాన స్థితి ఎటువంటి దేవుని ద్వారా? సమాధానకర్తని దేవుని ద్వారా మనము సమాధానపరచబడుతూ వచ్చాం. అందుకు ప్రభుని ఆరాధించాలి. ప్రభువుని ఆరాధించడానికి రెండవ కారణం ఏంటంటే, ఈ దేవుడు సమాధానమిచ్చే దేవుడు. ఈనాడు అనేక సందర్భాలలో వ్యక్తిగతముగా, కుటుంబముగా సమాధానమును కోల్పోయేవారముగా ఉంటాం. సమాధానము లేదు. ఇటువంటి సమాధానము లేని స్థితిలో ఉన్న మానవునికి సమాధానం ఇవ్వటానికి ఆయన శిలువ శ్రమలు సహిస్తూ వచ్చినాడు. అంటే ఈ సమాధానకర్తన దేవుడు మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు. అందుకనే రండి చూద్దాం. ఇదే 5వ అధ్యాయం 1వ వచనములో, రోమా పత్రిక 5:1, విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా సమాధానము కలిగి ఉందము. కింద ఫుట్నోట్లో కలిగి ఉన్నాము. సమాధానము కలిగి ఉన్నాము అంటే సమాధానం వచ్చేసింది. ఈ దేవుణ్ణి ఆశ్రయించక మునుపు, సమాధానకర్తని దేవుడు మనకి పరిచయం లేక మునుపు ఈ సమాధానం అంటే అర్థం మనకు తెలియదండి. ఈ సమాధానం లేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. నెమ్మది లేని స్థితిలో, సమాధానం లేని స్థితిలో, గలిబిలికరమైన అనేక పర్యాయములు కలవరమైన స్థితిలో ఉంటూ ఉన్నాం. ఇటువంటి కలవరమును మన ప్రభు శిలువలో కాల్చి రక్తము ద్వారా తీసివేయబడుతూ వచ్చింది. ఇప్పుడు మనము సమాధాన స్థితి మనము కలిగి ఉంటూ ఉన్నాం. కారణం ఏంటంటే, ఆయన సమాధానకర్త అయిన అధిపతి అని పేరు పెట్టబడును. యేసుక్రీస్తు ప్రభువారి పేరే సమాధానకర్త అధిపతి అని రాయబడింది యెషయా 9:6. అనగా దేవునితో మనము సమాధానం ఏర్పడుతూ వచ్చింది. ఎటువంటి దేవునికి మనకి పాపములు అడ్డుగోడగా ఉన్నప్పుడు, మనము అపవిత్రపరచబడినప్పుడు, మనము అబద్ధములు ఆడుతున్నప్పుడు, మనము కీడును బట్టి మాటలు ఆడుతున్న సందర్భములో ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా అని రాయబడింది రోమా పత్రిక 5:1. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన స్థితి మనము కలిగి ఉంటూ ఉన్నాం. అందుకు ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి అంటే, నా ప్రభువా, నా దేవా, నా జీవితంలో సమాధానము లేనప్పుడు నీవు నాకు సమాధానమిస్తూ వచ్చినావు, అందుకొరకాయ మీకు వందనములు ప్రభువా అని ఆరాధించగలగాలి. అనేక పర్యాయములు ఆరాధిస్తూ ఉంటాము. దేవుని గొప్పతనము తెలియకుండానే ఆరాధిస్తూ ఉంటాం. దేవుని గొప్పతనం ఏంటి? దేవుని గొప్పతనము మొట్టమొదటిగా ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ప్రకారముగా మనము దేవుని ప్రేమించుతామని కాదు కానీ తానే మనలను ప్రేమించి, ఈ మాట చాలా అర్థం చేసుకుంటే, మనము దేవుని ప్రేమించటమి కాదు అంటే ప్రేమించలేదు మనం దేవుని, తానే మనల్ని ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తమిచ్చుటకై తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన! మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసే దాని కొరకై ఆయన భూలోకంలోకి వస్తూ ఉన్నాడు. ఈ ప్రేమ కలిగిన దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది, ఈ దేవుడు సమాధానకర్త అయిన దేవుడు. ఈ సమాధానకర్త అయిన దేవుని ద్వారా మనము సమాధానం పొందుకుంటూ ఉన్నాం. మన జీవితంలో ఈనాడు సమాధానము కలిగి ఉంటూ ఉన్నాం. సమాధానము కలిగిన వారు సంతోషముగా ప్రభువుని ఆరాధిస్తారు. సమాధానము కలిగిన వారు ప్రారంభములో మనము చదువుకున్నటువంటి రీతిగా 48వ కీర్తనలు వాక్య ప్రకారముగా ఈ సమాధానము కలిగిన వారు, మేము నీ ఆలయమందు మీ కృపను ధ్యానించితిమి, దేవుని కృపను ధ్యానిస్తారు.
సమాధానము కలిగిన వారు ధ్యానించడం అంటే ఏంటి? పాటల ద్వారా దేవుని ధ్యానిస్తారు, ఆరాధన ద్వారా దేవుని ధ్యానిస్తారు, మౌనముగా దేవుని ధ్యానిస్తారు. దేవుని ధ్యానము చేయటం అంటే ఏంటి? ఒక పశువు కానీ లేదా ఒక గేదె కానీ అది మేత వేసిన తర్వాత అది నెమరు వేస్తూ ఉంటుంది. అది నెమరు వేస్తేనే ఆ పశువు యొక్క జీర్ణ శక్తి సరిగా ఉంటుంది. ఈనాడు ఆత్మీయమైన జీవితంలో వాక్యమును నెమరు వేయలేని స్థితి, అనగా ధ్యానము చేయలేని స్థితి. వాక్యము ధ్యానము చేసేవారు ఆరాధన కొరకు త్వరపడి వస్తారు. వాక్యము ధ్యానము చేసేవారు ఆరాధన కొరకు పనులన్నీ పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకంటే ఆయన కృపను ధ్యానించాలి కాబట్టి. ఎందుకు ఆయన కృపను ధ్యానించాలి అంటే మన జీవితంలో సమాధానం మనము కలిగి ఉన్నాము కనుక. సమాధానము లేనివారు దేవుని మందిరమునకు రాలేరండి. సమాధానము లేనివారు దేవుని ఆరాధించే దాని కొరకు హృదయమును సిద్ధపరుచుకోరు. సమాధానము లేనివారు, గలిబిలి కలిగిన వారు, కలవరములు కలిగిన వారు దేవుని యొక్క ఆరాధన క్రమములోనికి ఎంత మాత్రము రాలేరు. ఇప్పుడు ఈ సమాధానకరైన దేవుడు మనకు సమాధాన స్థితి మనకు ఇస్తూ వచ్చినాడు. అందుకు మన ప్రభువుని ఆరాధించాలి. ఇంకా నీ జీవితంలో సమాధానము కలిగి ఉంటే హృదయపూర్వకముగా ఆయన ఆలయములో ఆయన కృపను ధ్యానించాలి. ఇది 2వ వారము. 3వ విషయం జ్ఞాపకం చేద్దాం రండి. ఈ సమాధానకర్త అయిన దేవుడు ఇంకా ఏమంటున్నాడైన? నమ్ముకొనిన సత్యమైన దేవుడు ఆయన. రండి చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. నమ్ముకొనిన సత్యమైన దేవుడు. 3:4. రోమాపత్రిక 3:4. నీ మాటలలో తీర్చబడినట్లును గెలుచునట్లును. ఇక్కడి నుంచి ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. నమ్ముకొనిన సత్యవంతుడైన దేవుడు. అందుకే ఇక్కడ రాశాడు పౌలు, ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు అన్నాడు. అంటే ఏంటి? ఈ దేవుడు సత్యవంతుడైన దేవుడు, సత్యము కలిగిన దేవుడు ఈయన. అందుకనే ప్రభు ఏమంటున్నాడు? రండి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనములో స్పష్టముగా రాయబడతా వచ్చింది. రండి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన చర్యలన్నీ న్యాయములు, నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, నీతిపరుడు, యథార్థవంతుడు. చాలమ్మ. ఆయన చర్యలన్నీ న్యాయములు అంటే ఏంటి? అసత్యము లేదు. చర్యలు అనగా క్రియలు. చర్య అంటే క్రియ. మాట వేరు, క్రియ వేరు. మాట ఏంటి? ప్రతి మనుషుడు అబద్ధమును మాట్లాడుచున్నాడు. రోమా 3:4. ఇప్పుడు క్రియ ఏంటి? ఆయన చర్యలన్నీ న్యాయములు అంటే ఆయన క్రియలలో సత్యం ఉంది. మాటల్లో సత్యం ఉంటే కాదండి, ఇక్కడ క్రియలలో సత్యం ఉంటున్న దేవుడు నమ్ముకొనిన దేవుడు, నమ్మకొనదగిన దేవుడు. ఎటువంటి దేవుడైనా నిర్దోషి అయి అని రాయబడింది అక్కడ 32వ అధ్యాయము 4వ వచనంలో. ఎవరితో అంటున్నాడు మోషే ఈ మాటలు? ఆకాశ మండలమా చెవియొగ్గుము, భూమండలమా నా నోటి మాట వినుమంటున్నాడు. ఆకాశముతో భూమితో మాట్లాడుతూ ఉన్నాడు మోషే. ఎందుకు? మనుషులు మాట వినటంలా, మనుషులు అబద్ధములు ఆడుతున్నారు, మనుషులు ఇష్టానుసారము జీవిస్తూ ఉన్నారు, మనుషులు దేవుని భయము లేకుండా జీవిస్తూ ఉన్నారు, మనుషులు సత్యవంతుడని దేవుని ఆరాధించలేకపోతున్నారు, మనుషులు ప్రేమ కలిగిన దేవుని గ్రహించలేకపోతున్నారు, మనుషులు ఆ సమాధానకర్తైన దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు. అందుకనే ఆకాశ మండలమా ఆలకించు, భూమండలమా చెవియొగ్గు. ఈ దేవుడు నమ్ముకొన దేవుడు, నమ్ముకొనదగిన దేవుడు. ఈ దేవుడు
ఈయన చర్యలన్నీ సత్యములు. అందుకనే యెషయా కూడా అన్నాడు, యెషయా గ్రంథం మొదటి అధ్యాయములో ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి ఉన్నాను, వారు నా మీద. అది సంగతి. చూద్దామా రండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము. మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం, టైం అయిపోయింది కనుక. యెషయా గ్రంథము మొదటి అధ్యాయంలో మాట ఉంటుంది, 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలు పెంచి గొప్పవానిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. కాబట్టి దేవుడు ఇటువంటి దేవుడు సత్యమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలు పెంచి పెద్దవానిగా చేసి ఉన్నాను, వారు తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు వారు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా. ఇది మానవ నైజం. మానవ నైజం ఏంటి? దుష్ట సంతానము, పాపిష్టి జనము, దోషభరితమైన ప్రజలు. అందుకే అంటున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేనైతే నా మట్టుకు నేను పిల్లలను పెంచాను, పిల్లలను ప్రేమించాను, పిల్లలకు సమాధానం ఇచ్చాను, పిల్లలకు సత్యమైన మార్గం బోధిస్తూనే ఉన్నాను. కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నన్ను ఆరాధించలేకపోతున్నారు, నన్ను స్తుతించలేకపోతున్నారు, నన్ను గణపరచలేకపోతున్నారు. కాబట్టి ఈ ప్రేమ కలిగిన దేవుణ్ణి ఆరాధించే దాని కొరకే మనము ఇష్టపడాలి. ఈ ప్రేమ కలిగిన దేవుణ్ణి ఆరాధించే దాని కొరకై మన మనసులో సిద్ధము చేసుకోవాలి. ఎటువంటి దేవుడు? సదాకాలము మనకు దేవుడు. ఎటువంటి దేవుడు? మరణం వరకు నడిపించే దేవుడు. ఈ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఈ దేవుడు సమాధానకర్తైన దేవుడు. ఈ దేవుడు సత్యవంతుడైన దేవుడు. ఈ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎటువంటి దేవుడు? గర్భవాసినైనది మొదలుకొని తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పటి నుండి ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనిన దేవుడు. తల వెంట్రుకలు నెరయ వరకు ఎత్తుకొని రక్షించే దేవుడు. ఆ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఈ ప్రేమ కలిగిన దేవుడు నీ కొరకు, నా కొరకు మన పాపములన్నీ సిలువలో భరిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమ కలిగిన దేవుడు నీకు నాకు సమాధానం ఇవ్వటానికి కొరకై సిలువలో రక్తము కారుస్తూ ఉన్నాడు, ప్రాణమును బలిగా అర్పిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమ కలిగిన దేవుడు సత్యవంతుడైన దేవుడు మన కొరకు, మన పాపముల కొరకు సిలువ శ్రమలు సహిస్తూ వచ్చాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగొట్టబడెను, మనకు రావాల్సిన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3-4 వచనములు. ఎల్లం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఈ వచనం చదువుకొని యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయను వ్యసనాక్రాంతుడుగాను ఉండెను గనుక ఎన్నిక చేయకపోతిమి, నిశ్చయముగా రోగములు భరించెను వహించెను. ఆయనను మెత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, నలుగుగొట్టబడెను, మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. ఇది రక్షణ భాగ్యం అంటే. ఇందును బట్టి ప్రభువుని ఆరాధించాలి. మరలా జ్ఞాపకం చేసుకుందాము రండి. దావీదు కీర్తనలు 48వ అధ్యాయము 14వ వచనం. దావీదు కీర్తనలు 48వ అధ్యాయము 14వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను
నడిపించు. నాతో పాటు చెప్పండి, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఇటువంటి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించేదాని కొరకై మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆరాధనలోనికి మనం ప్రవేశించే ముందు ఒక పాట పాడుకొని మనం ఆరాధనలోకి వెళదాం.